ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 55 రోజు చెప్పుకున్నామండి. నిన్నటి రోజుని అసలు కోపం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, అది ఎవరి మీద మనం ప్రయోగిస్తున్నాం అనే దాని మీద చెప్పుకున్నాం కదా. ఈరోజు ఆ కోపాన్ని గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా నేను అనుకున్న విధంగా మన కోపం వస్తుంది. ఆ కోపం కనుక ఇంకా పెరిగినప్పుడు అది అహంకారంగానే మారుతుంది. ఆ తర్వాత అహంకారం ద్వేషంగాను, అసూయగాను, పగ, ప్రతీకారం తీర్చుకునేదాకా వదిలిపెట్టదు. అయితే చిత్రం ఏంటంటే, ఎవరి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నామో ఆ వ్యక్తే ఎంతో మౌనంగా మన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఈ విషయం తెలిస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో మనకు దుఃఖాన్ని కలిగించారనుకోండి, వాళ్ళు మనకు శత్రువులు అవుతారు. కనీసం అంతే బాధను మనం వాళ్ళకి కలిగించకపోతే వాళ్ళ ముందు ఓడిపోయినట్లుగానే అనుకుంటూ ఉంటాం, ఫీల్ అవుతాం. ఈ అవమానాన్ని పోగొట్టుకోవటానికి అంతకంతా అతన్ని అవమానపరచాలని బాగా నిశ్చయపరుచుకుంటాం. ఇందుకు మన శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నిస్తుంటాను. ఇదో వీరత్వం అని కూడా అనుకుంటాం. వ్యక్తిగతంగా మొదలయ్యే కోపం కుటుంబం కానీ, రాజ్యం, దేశం ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరు శక్తివంతులు? మనమా? మనం శత్రువుగా భావించిన వాళ్ళమా? ఒక రోజంతా మనం ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నాం? మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళ గురించా, లేక మన శత్రువు గురించా? మన సంతోషాన్నంతా ఒక్క క్షణంలో తొలగించగల శక్తిని మరి మనమే కదా అతనికి ఇస్తున్నాం. ఆ వ్యక్తికి బానిసల మన ఆలోచనలు ఎప్పుడూ అతని వెనుకనే వెళ్తుంటాయి. మనం ఇష్టపడే వ్యక్తికి మన మనసులో చోటిస్తున్నామో లేదో తెలియదు, కానీ మనం శత్రువుగా భావించే వాళ్ళకు మాత్రం మనం పిలిచి మన గుండెల్లో సింహాసనం వేసి కూర్చోబెడుతున్నాం. అయితే మన శత్రువుకి ఎక్కువ గౌరవం ఇచ్చింది ఎవరో మరి ఒకసారి ఆలోచించండి, మనమే కదా. వాళ్ళకి మన మనసులో చోటు ఇవ్వటం వలన మనకు మనమే పెద్ద ద్రోహిగా మారిపోలేదంటారా? ఎవరి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తే ఎంతో మౌనంగా మన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఈ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఒక నేపాలీ వాడు, ఒక పాకిస్తానీ, ఒక భారతీయుడు, ముగ్గురు అనుకోకుండా ఒకే ఇంట్లోనే బస చేశారు. ఆ ఊళ్ళో మందు తాగకూడదన్నది ఒక చట్టం. ఈ ముగ్గురు రహస్యంగా తాగుతున్నప్పుడు అక్కడ కాపలా ఉన్నవాడు చటుక్కున చూసి విషయం అధికారికి చెప్పినప్పుడు అందరూ చుట్టుముట్టేశారు. వెంటనే న్యాయాధికారికి అప్పగించారు. ఆ న్యాయాధికారి, చూడండి నాయనలారా, చట్టాన్ని మీరినందుకు మీకు ఒక్కొక్కరికి 20 కొరడా దెబ్బలు దండనగా విధించాలి. కానీ ఈరోజు నా 4వ భార్య పుట్టినరోజు, మీకు దండనలో ఏదన్నా కాస్త వెసులుబాటు కల్పిస్తాను, కావాలంటే అడగండి అన్నాడట న్యాయాధికారి. అప్పుడు పాకిస్తానీ వాడు అన్నాడు, నేపాలీ వాడు అన్నాడు, సార్, దెబ్బలు తినటానికి ముందు నాకు నా వీపుకు దిండు కట్టుకోవడానికి కొంత అనుమతి ఇవ్వండి అన్నాడట. సరేలేని చెప్పి అతనికి ఆ దిండు ఇచ్చారు. ఆ కొరడా దెబ్బలు 8 దెబ్బలు ఓర్చుకున్నాడు పాపం. ఆ తర్వాత దిండు కాస్త చిరిగిపోయింది. ఇక మిగిలిన 12 దెబ్బలకు అతని వీపంతా చర్మం చిట్లిపోయింది. ఇది చూసిన తర్వాత భారతీయుడు పిలిచారు. ఇతనేమన్నాడంటే, ఆ దృశ్యం చూసి, సార్,
నా వీపుకి 2 దిళ్ళు కట్టుకోవటానికి అనుమతించండి అని కోరాడు. ఆ తర్వాత అలాగే ఇచ్చారు. 12 దెబ్బలకు ఆ దిండంతా చిరిగిపోయిన తర్వాత మిగతా దెబ్బలకు వీపంతా పగిలిపోయింది పాపం. ఇక ఆ తర్వాత ఆ న్యాయాధికారి పాకిస్తాన్ని పిలిచాడు. వాడు ముందుగా ఏమన్నాడంటే, సార్ మామూలుగా అందరికీ 20 కొరడా దెబ్బలు ఇస్తున్నారు కదా, దానికి రెట్టింపుగా 40 దెబ్బలు ఇవ్వండి నాకు అన్నాడు. ఆ మాటలకు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అతను ఇదేంటి ఎవరైనా తగ్గించమంటారు, పెంచమంటున్నాడు ఏంటి అని. ఆ తర్వాత అన్నాడు, ఓకే అలాగే అన్నారు. ఆ తర్వాత అతను అన్నాడు, నా వీపుకి ఒక ఇండియనిస్టుని అంటే ఒక ఇండియా సిపాయిని కట్టండి అని అడిగాడంటండి. ఇలా ఇతరులకు కష్టాన్ని కలిగించాలి అన్న ఆలోచన చేసేటప్పుడు మన జీవిత గొప్పతనం నశించిపోతుందని మనం తెలుసుకోవాలనే చిన్న కథ. మిత్రులారా, పగ తీర్చుకోవాలనుకోవటం పెద్ద జబ్బు. అది మనలో ప్రవేశిస్తే మనల్ని తినేసి ఏమీ మిగలనీయకుండా చేస్తుంది. ఎదురుగా ఉన్న అతను ఎదుర్కొనే అవకాశం మనకు ఉంటుంది. కానీ మరి ఆ శత్రువు అనేవాడు మనలోనే కూర్చొని అధికారం చలాయించడం మొదలు పెడితే ఇక ఆ తర్వాత ఆ కొండ మీద నుంచి కిందికి దొర్లించబడ్డ రాయి మనం ఒకటే. అక్కడ ఇక్కడ మోదుకొని చివరకు పాతాళంలో పడక తప్పదు కూడా ఆ రాయిలాగానే. మన ఆనందాన్ని తెలుసుకోవటానికి బయట నుంచి ఇంకా ఎవరైనా శత్రువులు కావాలా? అందుకు మనమే చాలు కదా. కాబట్టి మన సంతోషాన్ని చుట్టూ ఉన్న పరిస్థితులకు బలిపెట్టకుండా మనలో మనమే నిశ్చింతగా ఉండే ప్రయత్నం చేస్తే మన శక్తి పరిపూర్ణంగా ప్రకటితమవుతుంది. గెలుపు ఎప్పుడు కూడా మనకే కైవసం అవుతుంది. విజయం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ప్రశాంతత మరి ఆలోచన ధోరణి మారాలంటే తప్పనిసరిగా ధ్యానం చేయాలి. అందుకు ధ్యానమే శరణ్యం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానసరోవరం.